హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహుకేతు గ్రహ దోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలు తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. అలాగే లైవ్కి కాల్ చేసే ప్రతి ఒక్కరు కూడా టీవీ వాల్యూమ్ తగ్గించేసి టీవీకి దూరంగా వచ్చేసి సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి మాతో మాట్లాడండి. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే కాల్ కట్ అయిపోతుంది. నమస్కారం గురుగారు. అలాగే గురుగారి మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాము, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో బిల్డర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 19వ తేదీన గురుగారి ఆధ్వర్యంలో శనిదోష నివారణకి శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మరి నాగ ప్రతిష్టలు కానీ శనిదోష నివారణకి సంబంధించిన హోమాలు కానీ ఈ నెల 19వ తేదీన జరిపిస్తున్నారు కదా, ఈ రోజు ఏమైనా విశేషం ఉందా గురుగారు? ఈ రోజుని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఒకసారి తెలియజేస్తారా? ఈసారి మనం చేయబోయే ముహూర్తం అనేది చాలా దివ్యమైన విశేషమైనటువంటి ముహూర్తం. చాతుర్మాసాల్లో ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఆషాఢ మాసం ప్రారంభం చాతుర్మాసాల్లో. ఈ ఆషాఢ మాసంలో చేసే పూజ కానీ హోమం కానీ అది 100 రెట్లు ఫలితం ఇస్తుందని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. మరి చాతుర్మాసం సన్యాసులందరూ కూడా ఈ 4 మాసాలు కూడా దీక్ష చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అంటే విశేషమైన కాలం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసాల వరకు చాలా విశేషమైనటువంటి కాలం. మరి ఇప్పుడు చేసేటువంటి పూజ విశేషమైన ఫలితాలు సంప్రాప్తం కలుగుతాయి, దీంట్లో అనుమానం లేదమ్మా. కాబట్టి మనం 19వ తారీఖున చాలా దివ్యమైన ముహూర్తం కుదిరింది. ఆ రోజున యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, అన్ని రకాల హోమాలు, శూలిని దుర్గ హోమం, నరఘోషి వీటన్నిటికీ కూడా ఆ రోజు చేయబోతూ ఉన్నాం. అలాగే గురుగారు కాలర్ లైన్లో ఉన్నారని మాట్లాడదా. హలో హలో నమస్తే అండి. హలో శ్రీరాములు మేడం. నమస్తే అండి శ్రీరాములు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/8/1991 మేడం. టైం కూడా చెప్పండి. టైం రాత్రి 10:30 మేడం. పేరు దివ్య. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. మా కూతురు గురించి 12-13 ఏళ్ళు అవుతుంది గురుగారు. సంతానం లేదు, పెళ్ళి భర్త సరిగా చూసుకోడు. జాతకపరంగా పంచమంలో రవి పడ్డాడు. పంచమంలో రవి ఉంటే సంతానం కలగదు, అది సంతానపరమైన దోషం. నేను చెప్తూ ఉంటా, గ్రహాల్లో కొన్ని నపుంసక గ్రహాలు ఉంటాయి. రవి నపుంసక గ్రహం, దాంతోపాటు బుధుడు, శని కూడా నపుంసక గ్రహాలు. మరి పంచమస్థానం అంటే పుత్రస్థానం, కాబట్టి పుత్రస్థానంలో రవి పడడం వల్ల సంతాన దోషం కనపడుతుంది. దానివల్ల లేట్ అవుతుంది. ఏమైనా చేయించావా? శాంతులు ఏమైనా చేయించారా? చేయించలే గురుగారు, మాకు తెలియదు అది. రవిగ్రహానికి హోమాలు చేయించండి. వీలుంటే నాగసిద్ధి రత్నం తెప్పించి వేయండి, అమ్మాయి మెడలో వేయండి. ఈ 2 వేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, అనుమానం లేదు. ఓకేనా? మా అల్లుడు కూడా సరిగా చూసుకోడు గురుగారు. అంటే ప్రజెంట్ మీ అమ్మాయి టైం బాగాలేదు, నామనక్షత్రరీత్యా శని బాగలేడు, దీనివల్ల ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇద్దరి కలయికలో కొన్ని రకాలు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. అవునా? ప్రజెంట్ మీ దగ్గర ఉందా, అల్లుడి దగ్గర ఉందా అమ్మాయి? అక్కడనే ఉంది. ఇప్పుడు ఇంకా రాబోయే నాతో మాట్లాడతారు. ఇక ఇక్కడి నుంచి రాబోయే 2 సంవత్సరాలు మరీ బ్యాడ్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండండి. ఓకేనా? మన ఎట్లా ఏం చేయమంటారు? ఇప్పుడు చేయించండి, హోమాలు అవన్నీ చేయించండి. మన పీటలు రేపు 19వ తారీఖు చేస్తున్నాం, అవన్నీ చేయించండి. చేస్తే అవన్నీ పోతాయి. ఎందుకంటే శని బాగలేడు ప్రజెంట్, మీనరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి. అయ్యా మీరు చేస్తుర్రు అక్కడ? మన పీఠంలో చేస్తున్నాం. కింద నెంబర్ కాల్ చేస్తే దాని వివరాలు ఎట్లా చేయాలి, దాని నియమాలు ఏంటి అని చెప్తారు, పాటించండి. ఓకేనా?
నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మధ్య గారి కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1996 మేడం. టైము? రాత్రి 1:45 అండి. అశ్విని నక్షత్రం అండి. అంటే తెల్లవారితే 23 వస్తుందమ్మా, 24 వస్తుందా? 24 వస్తుందండి తెల్లవారితే. పేరు చెప్పండి గురుగారు. అంతే అంతే 20 అంతే. చెప్పమ్మా. 24 వస్తుందండి తెల్లవారితే. తెల్లవారితే 24? 24 అండి తెల్లవారితే 24 వస్తుంది. చెప్పమ్మా. పెళ్ళి ఒక్క నిమిషం. చెప్పమ్మా. 23/11/1996 అండి. రాత్రి 1:45 పుట్టాడండి. అవునమ్మా, 1 గంట అంటే తెల్లారితే 24 అవుతుంది కదా లెక్క. ఆ, మళ్ళీ కాదంటావే మరి? అంతేండి. ఫస్ట్ అశ్విని నక్షత్రం అండి. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్. భరణి నక్షత్రం వచ్చింది నువ్వు చెప్పే లెక్క. అంటే 23 లెక్క వస్తుంది. 23 తెల్లవారుదామని ఉంటుంది అయితే. చెప్పమ్మా. కాదండి, సమస్య ఏంటి చెప్పు. 23 మీరు కన్ఫ్యూజ్ కాదమ్మా, తర్వాత చేయండి. ఎందుకంటే లైవ్లో చెప్పేటప్పుడు వెనక ముందు చెప్తే నేను చెప్పేది బాగుండదు, తర్వాత మళ్ళీ చేయండి. ఒకటేసారి చెప్పాలి. ఎక్కువ తక్కువ చెప్తే మొత్తం తేడా వస్తుంది చెప్పేదాన్ని. వేరే కాల్ తీసుకోండి. అలాగే గురుగారు. హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 93 21 డేట్ 21 11 నెల. టైం కూడా చెప్పండి. టైం 7:05కి ఆదివారం అమ్మ. ఉదయమా సాయంత్రం అండి? తెల్లవారుతో అండి, ఆదివారం తెల్లవారుతో. పేరు? పేరు గణేష్ అండి, ముని గణేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. జాబ్ చేస్తున్నాడా? ఇది బిజినెస్ చేస్తున్నారు స్వామి. మొత్తం నష్టపోయి ఉంటాడుగా? అవును స్వామి. పెద్ద మొత్తంలో ఎన్ని లక్షలు పోయింది? ఏమి జరగటం లేదు. ఎన్ని లక్షలు నష్టపోయాడు అంటున్నా? లక్షలు స్వామి పోయింది స్వామి. ఒక ఫ్లాట్ అమ్మినా ఇల్లు కొనుక్కోవాలని. అవన్నీ అయిపోయి ఉంటాయి డబ్బులు కూడా. అవును స్వామి. ఇంతకుముందు ఒకసారి అడిగావు కదా నన్ను? లేదు స్వామి, ఇదే కాల్ కలవటం. ఎన్నోసార్లు ట్రై చేశాను. రోజు టీవీ చూసి కాల్ చేస్తూనే ఉంటున్నాను, కలవటం లేదు స్వామి. అంటే ఎంతోమంది ట్రై చేస్తుంటారు కదమ్మా. కలవటం లేదు. ఈ రోజేమో కలిసింది స్వామి. సరే, జాతకపరంగా మీ వాడికి సర్పశాప యోగం ఉంది ప్రధానంగా. దాంతోపాటు ఏలినాడు శని ప్రారంభమైంది. దీనివల్ల ఏం చేసినా కాలం కలిసి రాదు, గుర్తుపెట్టుకో. అవును. కాలమే రివర్స్ ఉంటుంది. కాబట్టి అవి ఎప్పుడైతే చేస్తాడో చేసే పని కలిసి వస్తుంది, కరెక్ట్ స్టెప్ పడుతుంది. అది చేయకుండా ముందుకు వెళితే ఇంకా రాబోయే 2028 మార్చి వరకు మరీ చండాలంగా ఉంది టైం. ఓకేనా? అవన్నీ చేయించుకోండి. మన పీఠంలో చేస్తున్నాం. అబ్బాయిని మమ్మించి కూర్చోబెట్టి చేసుకోమను. చేసిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయమని. ఖచ్చితంగా సెటిల్ అయిపోతాడు. ఓకేనా? ఇప్పుడు సర్పశాపం ఉంటే పెళ్లి కూడా సమస్య వస్తుంది, స్థిమితం ఉండదు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, డబ్బు నిలబడదు, ఏం చేసినా కాలం కలిసి రాదు, ఆస్తులు నష్టపోతారు, ఉన్న ఆస్తులు అమ్ముకొని తినడం అవుతుంది. ఇవన్నీ కూడా సర్పశాపం వల్ల కలిగేటువంటి లక్షణాలు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రోజు చెప్తుంటే వింటలేదా మీరు? వింటున్నాను స్వామి. మరి మీలాంటి వాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు కూడా చెప్తున్నారు కదమ్మా. వింటున్నాను. మరి చేసుకోండి, చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? చేస్తున్నారు స్వామి. ఏమ్మా? పూజ మీరు ఎప్పుడు చేస్తున్నారు? 19 అంటున్నారు, ఈ మధ్య 13 అన్నారు. 13 అంటే ఇక్కడ బోనాలు ఉన్నాయమ్మా, అందుకని షిఫ్ట్ చేయడం జరిగింది, మార్చడం జరిగింది. చాలామంది ఏం జరిగిందంటే గురువుగారు బోనాలు ఉన్నాయి మేము రాలేమని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు, కాబట్టి దాన్ని 19కి మార్చడం జరిగింది. అట్లా. ఓకేనా? మరి కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 24, 2025. 25 అంటుంది. 2005. టైం కూడా చెప్పండి. ఏప్రిల్ 24. అది ఏప్రిల్ 24వ తారీఖు. టైం లేదు మేడం, సారీ, ఏప్రిల్ 22. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, కరెక్ట్గా చెప్పండి. ఏప్రిల్ 22, 2005 మేడం. టైం కూడా చెప్పండి. పొద్దున 8 నుంచి 8:30 లోపల పుట్టిందండి. పేరు? ప్రబలిక. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది జాతకం?
మా పాపదండి అసలు ఆమె చదువుకోవట్లేదు, కాలేజ్కి వెళ్ళట్లేదు, మాట వినట్లేదు, గతం మాట వినట్లేదు. 2022 నుంచి మీ అమ్మాయి మొత్తం మారిపోయి ఉండదు, అవునా? 2000 సుమారు 22 వరకు బాగానే ఉంది. 22 తర్వాత అమ్మాయి ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చి ఉంటాయి, కరెక్టేనా? అవును గురుగారు. ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివింది. పోయిన సంవత్సరం వేస్ట్ చేసింది, ఇంట్లోనే ఉంది. కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, గుడికి రావట్లేదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, అసలు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయదు, ఎవరితో మాట్లాడదు. అమ్మాయి ముఖం చూడాలమ్మా, అమ్మాయి దాంట్లో దోషం కనపడుతుంది, అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎవరితో మాట్లాడకుండా సపరేట్ కూర్చోవడం, మనిషి బాగా బక్కగా అయిందా? బక్క కూడా అయింది, సరిగా తినదు గురుగారు. అమ్మాయి ఒంటి మీద ఒక రకమైన గ్రహం లాంటిది ఉంది, అమ్మాయి మొహం చూస్తే చెప్పగలుగుతా, ఓకేనా? కింద రావాలండి. మీరు ఉండేది ఎక్కడ? నేను అంబర్పేటలో ఉంటాను. మరి ఆఫీస్కి రండి ఒకసారి, ఆఫీస్ అడ్రస్ చెప్తారు లాస్ట్లో. కింద నెంబర్కి కాల్ చేయండి, 905 నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. తీసుకొని ఒకసారి అమ్మాయిని తీసుకొని రండి, వస్తే చూస్తే తెలిసిపోతుంది అంతా. నా లెక్క ప్రకారం అమ్మాయి మీద ఒక రకమైన శక్తి ఉంది, దానివల్ల అమ్మాయి మీ మాట వింటలేదు. అది ఎట్లా వచ్చిందో మీరు డైరెక్ట్ వస్తే చెప్పగలుగుతారు, ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అక్టోబర్ 4, 2006. టైం ఉదయం 6:26 అండి. పేరమ్మా? ఆదిత్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, మాట వింటున్నాడా మీ అబ్బాయి? మాట వింటాడండి, కొంచెం చదువు డిస్టర్బెన్స్గా ఉందండి, అది ఎలాగా ఏంటండి? శని బాగాలేడు కదా, బ్రేక్ వచ్చిందా చదువులో? చదువు బ్రేక్ అంటే కాదండి, ఇంట్లో ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్స్ రాసి బీటెక్లో జాయిన్ చేసాము. మరి బ్రేక్ ఫెయిల్ అవడం అంటే బ్రేక్ కదా? అదే అండి. మరి కాలేదంటే చెప్పమ్మా. అదే అండి, ఇప్పుడు ఎలా ఉంటుంది వాడి భవిష్యత్తు, ఎలా ఉంటుంది కెరీర్? ఆదిత్య నా పేరు. ఆదిత్య. ప్రజెంట్ శని బాగాలేడు, అష్టమ శని ప్రారంభమైంది గోచార రీత్యా, నామ నక్షత్ర రీత్యా అష్టమంలో శని పడ్డాడు. ఈ టైంలో మొత్తం కొలాప్స్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చదువు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ ఊర్లో ఉంటారు? మాది నర్సీపట్నం అండి. ఫస్ట్ పిల్లవాడికి శనికి 4 రకాల హోమాలు చేయించు. ఫస్ట్ మన పీఠంలో చేస్తున్నాం, శనేశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమాలు చేస్తే ఈ స్టెప్ ఎక్కుతాడు. లేకపోతే చదువు మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దోస్తులు బాగున్నారా? దోస్తులండి, ఫ్రెండ్స్ అంటే అంత పెద్దగా దోస్తు చేయడండి ఎవరితోనూ. అసలు బయటికి వెళ్ళడా? ఏమండి? బయటికే వెళ్ళడా అంటున్నా. బయటికి వెళ్ళదండి, హాస్టల్లోనే ఉంటున్నాడు, కాలేజ్ హాస్టల్లో ఉంటాడు. సరే ముందు ఇది చేయించమ్మా, చేస్తే మళ్ళీ పిల్లాడు ట్రాక్లోకి వస్తాడు, చదువు ఇబ్బంది లేకుండా బ్రేక్ లేకుండా ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. గుర్తుపెట్టుకో, పిల్లలకి ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. చిన్నతనంలో చదువుకుంటే వయసులో కనుక ఇట్లాంటి దశలు కనుక వస్తే మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకో, వేస్ట్ అయిపోతే మళ్ళీ తిరిగి రాదు జీవితం. గుర్తుపెట్టుకోండి, చెప్పింది చేయించు, ఖచ్చితంగా సెట్ అవుతాడు, ఓకేనా? మీరు చేస్తారా స్వామి? అవునమ్మా, 19వ తారీఖు చేస్తున్నాము. కింద నెంబర్కి కాల్ చేయి, చేస్తే వివరాలు చెప్తారు, మాట్లాడి దాని ప్రకారం చేయించుకోండి, ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అన్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 24, 1997. టైమ్ సాయంత్రం 6:40. మీ పేరు? మానసం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా మానస, ఆరోగ్యం బాగుందా? పర్లేదు గురుగారు. గట్టిగా మాట్లాడు, లాదే ఫోన్ మాట్లాడి చెప్పరు సమాధానం. పర్లేదు గురుగారు, బాగానే ఉన్నది. గత 3 మాసాల నుంచి మానసికంగా బాగా ఆందోళన పడటం కానీ, ఎక్కువ టెన్షన్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా లేవా? ఉంది గురుగారు. ఏంటి సమస్య, ఏంటి? పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది, డివోర్స్. మీ ఆయన పేరేంటి? నాగరాజు. పొరపాట్లు కొన్ని ఉన్నాయి నీలో కూడా, అవునా? అవునా కాదా? కరెక్ట్ చెప్పు. గురువు గారి దగ్గర, డాక్టర్ దగ్గర దాచిపెడితే నష్టం మీకే, మాకు ఏమీ కాదు. నీ జాతకం ప్రకారం నీ దాంట్లో కొన్ని దోషాలు కనపడుతున్నాయి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు నీ దాంట్లో ఉన్నాయా లేవా చెప్పు. పొరపాట్లు అంటే ఏం లేవు గురుగారు. అతనే అబద్ధాలు చెప్పి మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. షుగర్ ఉంది, షుగర్ లేదని చెప్పి అబద్ధం చేసి మ్యారేజ్ చేసుకుండు.
సరే, ఇప్పుడు ఇచ్చిన టైం కరెక్టేనా? నువ్వు తప్పు ఏమైనా అటు ఇటు ఇస్తున్నావు, సుమారుగా ఏమైనా చెప్తున్నావా? అమ్మాయి కరెక్టే ఏమ్మా? కరెక్టే గురుగారు. అంటే 100% కరెక్టా, అయితే ఒక అరగంట అటు ఇటు చెప్తున్నావా అట్లా నేను అడిగేది. సెప్టెంబర్ 24, 25th అన్నావుగా? కరెక్ట్ గురుగారు. సాయంత్రం 6:40. 25th చెప్పారు. 24th 25th అది చెప్పు ఫస్ట్. 24. అదిగో ఇందాక వారు రాసుకున్నాడు 25th అనే రాసుకున్నది, నేను 25th చూస్తున్నా. 24. తర్వాత చేయమ్మా, కింద నెంబర్ కాల్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, ఓకేనా? మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రవి అండి. మీ గురించేనా? మేడం మీ గురించేనా రవి గారు? మా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/9/1986. టైం కూడా చెప్పండి. 96 గురు. టైం 4:30. ఉదయం గురుగారితో మాట్లాడండి. చెప్పయా. హలో సార్, ఇది రవి అండి నా పేరు. నక్షత్రం తెలుసా? నక్షత్రం చిత్తానా షార్టింగ్ అర్థం కావట్లేదు సార్. సెప్టెంబర్ 8వ తారీఖే కదా? అవునండి. మరి పునర్వసు వస్తుందిగా. తెల్లారితే 8వ తారీఖా? 7 రాత్రి తెల్లవారితే 8, 8 రాత్రి తెల్లవారితే 9? 7 రాత్రి 8 సార్, తెల్లారితే 8 తెల్లవారుజామున, అంతేనా? అయితే పునర్వసు నక్షత్రం అవుతుంది. 8 తెల్లవారుజామున అంటే పునర్వసు నక్షత్రం, చిత్తా నక్షత్రం కాదు. మరి 8/9/1986 సార్. 96 అన్నావు? 86 సార్. ఇందాక నాకు డౌట్ వచ్చింది, అది సంగతి. 86 8/9. 9వ నెల 8వ తారీఖు. అంతే గురు. చెప్పయ్యా. ఇది హెల్త్ బాగుండేది సార్, అసలు ఏమి కూడా కలిసి రావడం లేదు. ఓకే, పేరేంటన్నావు? రవి, మంచుకొండ రవికుమార్. రవికుమార్. అవునండి. పెద్ద భయపడాల్సిన పని లేదు, జాతకం బాగానే ఉంది ప్రజెంటు. ఏం పని చేస్తున్నావు? మేము మామూలుగా ఈరోజు ఛాన్స్ అప్పుడు తీసేసాము, ఏది అచ్చిపాటు రాలేదు సార్ అసలు. అంటే మొన్నటిదాకా రవి మహాదశ నడిచింది, రాహు మహాదశ నడిచింది. అవునండి. రాహు మహాదశలో చాలా ఇబ్బందులు పడి ఉంటావు, చాలా కష్టాలు పడి ఉంటావు, చాలా ఉత్థాన పతనాలు చూసి ఉంటావు, అవునా? అవునండి. గడిచిపోయిన 10 ఏళ్లలో. అవునండి. అవునండి. ఇప్పుడు దశ మారింది, గురు మహాదశ ప్రారంభమైంది. ఆరోగ్యం బాగుందా? హెల్త్ ఇష్యూసే వస్తున్నాయి సార్, అన్ని హెల్త్ ఇష్యూస్ బాగా. మీ నాన్నగారు కూడా హెల్త్ ఇష్యూ అని వచ్చిందా? మా నాన్నగారు చనిపోయారండి 1 year కింద. నీ జాతకం ప్రకారం ప్రజెంట్ ఆయన టైం బాగాలేదు, అందుకని అడుగుతున్నాను మీ నాన్నగారికి ఎట్లా ఉందని. మీ టైం ప్రకారం మీ నాన్నగారికి కూడా హెల్త్ ఇష్యూ కనపడుతుంది, అందుకని అడిగా అట్లా. సరే, ఓ పని చేయి, ఫస్ట్ గురువుకు చేయించుకో. గురువు చేస్తే బాగుంటుంది. గురువుకు హోమాలు చేయించు, శనగలు దానం చేయించు, ఓకేనా? చేస్తే ఇక్కడి నుంచి బాగా కలిసి వస్తుంది. గురువుకి హోమాలు చేయాలంటే హోమం చేయించు, ఓకేనా? ఏం దానం చేస్తారు? తర్వాత చేయి, 10 సార్లు చెప్పిన అర్థం కావట్లేదు, తర్వాత చేయి. గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాము, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమచూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. అలాగే ఈ నెల 19వ తేదీన శనిదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, కొత్త నమ్మలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 4వ నెల 2007. టైం కూడా చెప్పండి. టైం తెలియదు, 4 గంటల గురించి సాయంత్రం మేడం. పేరు? పవన్ ఆదిత్య. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, టైం కరెక్టేనా లేదా నువ్వు చెప్పేది ఏదో చెప్తున్నావా? కరెక్ట్
కరెక్టే గురుజీ. మరి ఫస్ట్ తెలియదు అన్నావుగా. గుర్తు రాక గురుజీ. ఓకే, కంగారులో చెప్పావా? నాకు అనుమానం వచ్చింది ఆ మాటనే. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి సమస్య? ఆరోగ్యం బాగుందా? మా కొడుకుది మంచిగా లేదు గురుజీ. అన్ని టైం అంతా వేస్ట్. ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. టైం అంతా వేస్ట్. మా కొడుకు గురించి టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. అవునా? స్కూల్కి వెళ్ళకుండా చదువుతలేడు. ఏ క్లాస్ ఇప్పుడు? కాలేజీ గురుజీ, సెకండ్ ఇయర్. ఓకే, సరే. ప్రజెంట్ టైం శని బాగలేడు, దీనివల్ల చదువు ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకటి పోతే ఒకటి అనారోగ్య సమస్యలు మీద పడుతూ ఉంటాయి. అవునా? అవును గురుజీ. శనికి చేయించమ్మా. ఫస్ట్ శనికి చేస్తే అవన్నీ సెట్ అవుతాయి. ఓకేనా? సరే. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటావు? ఉర్సు గురుజీ. సరే, ముందు శనికి 4 రకాల హోమాలు చేస్తున్నాం. 4 రకాల హోమాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. మళ్ళీ పిల్లాడు స్కూల్ కాలేజీకి వెళ్తాడు, ఓ ట్రాక్లో పడతాడు. వదిలిపెడితే మాత్రం మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చదువు శాంతం ఆగిపోయే అవకాశాలు 100కి 100% కనపడుతున్నాయి. ఓకేనా? అవునా గురుజీ. జాగ్రత్త. ఓకేనా? మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో 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 గురుగారు, కాల్ కట్ అయినట్టుందండి. అలాగే నాగసిద్ధి రత్నం గురించి కూడా చెప్తూ ఉన్నారు కదా గురుగారు. మరి ఈ యంత్రాన్ని ఎవరెవరు పొందొచ్చు? ఏ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ యంత్రాన్ని ధరించాలి గురుగారు? అంటే ఈ నాగసిద్ధి రత్నం అనేది ఎందుకు తయారు చేశామంటే, మరి ప్రతి వాళ్ళు కూడా కొంతమంది రాలేక, పూజ చేయటం కుదరకనో, అయితే శక్తి లేకనో, లేకపోతే డబ్బులు లేకనో, ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది పాపం కూలి పని చేసేవాళ్ళు కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. గురువుగారు మాకేదైనా మార్గం చెప్పండి, గురువుగారు మాకేదైనా మార్గం చెప్పండి, మేము ఖర్చు పెట్టలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, దీనికి సూక్ష్మంలో మోక్షంగా ఏంటయ్యా అంటే, మనం నిత్యకృత్యంలో మన పీఠంలో నేనే కూర్చొని సుబ్రహ్మణ్య అనుష్ఠానం చేస్తూ ఉంటా. ఈ నాగసిద్ధి రత్నాలు తయారు చేసి దాన్ని ఒక లాకెట్ రూపంలో తయారు చేసి ఆ సుబ్రహ్మణ్య మహామంత్ర జపం మొత్తాన్ని కూడా దానికి ధారపోసి మనం నాగప్రతిష్ఠలో పెట్టి హోమాలు అవి చేసి అవి పంపించడం జరుగుతుంది. అది ఎట్లా పంపిస్తామంటే, వాళ్ళ యొక్క జాతక చక్రాన్ని చూసి, వాళ్ళ జాతకంలో ఏది సెట్ అవుతుందో చూసి, మరి ఎటువంటిది అయితే వాళ్ళకి పనిచేస్తుందో చూసి అది మాత్రమే పంపించడం జరుగుతుంది. దాని ప్రకారంగా అది కనుక మెడలో వేసుకున్నట్లయితే ఖచ్చితంగా సూక్ష్మంలో మోక్షంలాగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇది ఖచ్చితంగా నాగసిద్ధి రత్నం అనేది ఖచ్చితంగా పనిచేస్తున్నాం. దాని గురించి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందరికీ ఏదో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది తయారు చేయడం జరిగింది. అంటే దోషానికి కాస్త ఉపశమనం లభిస్తుంది. అవునమ్మా. ఇప్పుడు సపోజు దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు, పూజ చేసుకోవడానికి ఆర్థిక పరంగా శక్తి లేదు, మరి గురువుగారు మాకు ఏదైనా మార్గాన్ని చెప్పండి అంటారు. మరి ఏది పెడితే చెప్తే వాడికి చెప్పిన వాళ్ళకి పని చేయాలి కదా. ఎందుకంటే నా మీద గురుత్వం పోకూడదు, నా మీద నమ్మకం పోకూడదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి శక్తి లేని వాళ్ళు ఇది తీసుకోవడం, దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్ర జపం నిత్యకృత్యంలో కూడా చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. వాళ్ళు పూజ చేసుకునే శక్తి వస్తుంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి కొంత బయటపడడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు ఒక మార్గం దొరుకుతుంది. మార్గం దొరికితే పూజ చేసుకోవడం తర్వాత తేలికే కదా. కాబట్టి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయవాడ నా కోసమే తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/5/2/1999. 99? మధ్యాహ్నం 3:15. మీ పేరు? లక్ష్మీ దుర్గా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం. దుర్గా అంటారా, లక్ష్మి అంటారా? దుర్గానే ఎక్కువ పిలుస్తారండి. ఓకే, జాబ్ చేస్తున్నావా? లేదండి. ఈ మధ్య కాలంలో ఖాళీగా ఉన్నావా? మొదటి నుంచి అసలు జాబే చేయట్లేదా? అంటే పెళ్లి కాక ముందు మామూలుగా వెళ్ళేదానండి. చెప్పమ్మా. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ కి నాకు ఎప్పుడు గొడవలు అవుతూనే ఉన్నాయి. అంటే మీ ఆయన పేరేంటి? సత్యనారాయణ. మీ ఆయన టైం మరీ వరస్ట్గా ఉంది. అదేనండి, తెలీదు, లేదా ఆయన కోసమే కనుక్కుందాం అనుకున్నా. అదా, మా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఏళ్ళు అయిందా? 7 ఏళ్ళు అవుతుందండి. గత 5 సంవత్సరాల నుంచి మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు పంచాయతీలు ఉంటాయి. గత 3 సంవత్సరాల నుంచి అయితే మరీ ఎక్కువ అవుతుంది, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఇద్దరి మధ్యలో ఆర్థికపరమైన ఇబ్బందులు, మాట పట్టింపు రావడం, కొన్నాళ్ళు బయటికి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయా? అవునండి. ఆయన టైం బాగాలేదమ్మా, దానివల్ల ఇదంతా జరుగుతూ ఉంది. అసలుకి మేము ఏం చెప్పినా అంటే తను చేస్తారు. కొన్ని రోజులు బాగుంటారు, 15 days. 15 days మళ్ళీ మామూలుగానే ఉంటున్నారు.
అదే నీ దాంట్లో కూడా కుజదోషం బలంగా ఉంది, దాంతోపాటు ఆయనకి శని బాగలేడు. ఈ రెండింటి వల్ల ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా సర్దుకున్నా కూడా ఉండలేవు, ఇంట్లో ఉండలేని పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కరెక్టేనా? అవునండి. చేయించుకోమ్మా, ఇవి చేయించుకో. శనికి హోమం, తర్వాత కుజుడికి చేయించుకుంటే బాగుంటుంది. ఓకేనా? గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలను పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మేము దూర ప్రాంతాల్లో ఉంటాము, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకి పరిహారాన్ని తెలియజేస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ప్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజుల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. కాల్ లైన్లో ఉన్నారు, గురుగారు మాట్లాడదాం. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 28/9/1998. టైం కూడా చెప్పండి. 12 గంటల 10 నిమిషాలకి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. చాలా పెద్ద పేరు పెట్టావుగా నీ బిడ్డకి. సరే, కలిపేసి పెట్టేశారు అమ్మా. అన్ని దేవుళ్ళు కలిపేసి పెట్టేశారు. బాగుంది, పేరు బాగుంది. చదువు పూర్తయింది అమ్మాయిది. పెళ్లి చేసావా? పెళ్ళి అవ్వలేదండి ఇంకా. ఇప్పుడప్పుడే చేసుకోవడం అంటుంది. అదే ఇప్పుడు ఏమన్నా మ్యారేజ్ ఎప్పుడు అవుద్దా ఏంటో గురువు గారు తెలుసుకుందామని. ఈ మధ్య కాలంలో ఇల్లు కట్టారా మీరు? ఈ మధ్యకాలం 2020 ఆ ప్రాంతంలో ఇల్లు కట్టారా లేదా? అప్పుడే కట్టి 22 సంవత్సరాలు అలా అవుతుంది. 22 ఏళ్ళ? అర్థం కాల. 22 సంవత్సరాలు అలాగ అవుతుంది. 2020 తర్వాత ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఏం కొనలేదా? కొనలేదండి. లెక్క ప్రకారం కొనాలి మరి, అందుకని అడుగుతున్నా. అదే పక్కనే అమ్ముతామన్నారు కదండి, అది మళ్ళీ సెట్ అవ్వలేదండి. ఓకే, సరే. జాతక పరంగా వచ్చేటప్పటికి సర్పశాప యోగం కనపడుతుంది. ప్రజెంట్ దశ బాగానే ఉంది కానీ కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, బాగా ఓవర్ హీట్ ఉంటుందా బాడీలో, విపరీతమైన వేడి సంబంధమైన ఇబ్బందులు వస్తుంటాయి. జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. దాంతోపాటు అష్టమ స్థానం నీచబడింది. దానివల్ల ఏంటంటే అమ్మాయికి పెళ్లి మీద ఇంట్రెస్టే ఉండదు నాకు తెలిసి. ఒకవేళ పెళ్లి చేస్తే కూడా పెళ్లి తర్వాత చేసుకునేవాడికి చాలా పెద్ద గండం కనపడుతుంది జాతకరీత్యా. మరి ఇవన్నీ డైరెక్ట్ ఓపెన్గా చెప్పకూడదు, విడిగా సంప్రదిస్తే చెప్పగలుగుతా. ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? ఏలూరండి. విడిగా అపాయింట్మెంట్ తీసుకుంటే పూర్తి వివరాలు చెప్తా. ఏం చేస్తే బాగుంటుంది, సమస్య ఏంటి, అసలు పెళ్ళి ఎప్పుడు అవుతుందా కాదా, ఏం చేయాలని చెప్పగలుగుతా మీకు కావాలంటే. ఓకేనా? అలాగండి. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/8/2013. టైం అండి? 10:30 నుండి 11:30 మధ్యలో అండి, ఉదయం. పేరు? వినయ్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పండి, ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? 8th క్లాస్ అండి. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? అదే ఇబ్బంది అవుతుందండి గురుగారు. ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంటుంది ఆయనకి. ఎప్పుడు బొక్కలు వస్తున్నాయి, ఛాతీలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతుంటాడు. గత 4 సంవత్సరాల నుంచి 2021 నుంచి ఇది ప్రారంభమైంది ప్రాబ్లం. అవునా? ఇప్పటిది కాదు. అవునండి. మరి ఎవరికి చూపించలే జాతకం? చూపించలేదండి. జాతక పరంగా కాల సర్పదోషం ఉంది. దాంతోపాటు కుజ మహాదశ నడుస్తుంది. కుజుడు మీనరాశిలో పడ్డాడు, మిథున రాశిలో పడ్డాడు. దానివల్ల ఎప్పుడు ఎముకల బాధ, వీక్నెస్, నిస్సత్వ, ఓపిక లేకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. చాలా తెలివి అలవాటు, దేనికి భయపడే వ్యక్తి కూడా కాదు మీ అబ్బాయి. అవునా? భయపడే అండి. చాలా మంచి ధైర్యంగా ఉండేటువంటి పిల్లవాడే, కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఆయన యాక్టివ్గా ఉండట్లేదు. మరి కాలసర్పదోషాన్ని పరిహారం చేస్తే ఆ దోషం పోతుంది, లేకపోతే అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇది 2030 వరకు ఈ దోషం కనపడుతుంది. ఓకేనా? దోషం చేయించాలండి. నాగప్రతిష్ఠ, ఆశేష పూజ మన పీఠంలో చేస్తున్నాం. యథావిధిగా లోపం లేకుండా, మంత్రలోపం లేకుండా, ద్రవ్య లోపం లేకుండా చేస్తేనే ఫలితాలు వస్తాయి.
తూతూ మందరం ఎక్కడ పెడితే అక్కడ చేస్తే ఫలితాలు రావు, జాగ్రత్త. ఓకేనా? ఖర్చు ఎంత అవుతుందండి? చేయండి, కింద నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, చేసి మాట్లాడి వివరాలు చెప్తారు. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలన్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 జనవరి 2010. టైం కూడా చెప్పండి అమ్మా. 20 జనవరి నెల 2018. టైం చెప్పండి. పుట్టిన సమయం. గుర్తులేదండి. పేరు దుర్గవేరు మణికంటే. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మీ అబ్బాయేనా? నీ కొడుకుదేనా? నమస్తే. హలో, నీ కొడుకుదేనా జాతకం అంటున్నా? అబ్బాయి అండి. కాదమ్మా, టైం సుమారు గుర్తులేదా అసలు? నైట్ పుట్టాడండి. మొదలు అసలు తెలియదు అంటావే. నైట్ పుట్టాడండి, టైం గుర్తులేదండి. సుమారు 9 నిమిషాలు ఆ టైంకి, ఆ టైంలో గుర్తులేదు. ఎంతమ్మా సుమారుగా చెప్పు? 9-19 నిమిషాలకండి. అట్లా సుమారుగా చెప్తే అప్రాక్సిమేట్లీ వస్తుంది. పేరేంటి? మణికంఠనా? దుర్గవేరు మణికంటే అండి. ఓకే. ఆరోగ్యం బాగుందా? అదే అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉందా ఏంటా, ఆరోగ్యం గురించే చేశాను. ప్రజెంట్ ఆరోగ్య సమస్యలు ఏమైనా ప్రారంభమైనాయా లేదా చెప్పు. ఆరోగ్యమే బాగాలేదండి. 10th లోకి వచ్చాడండి. అమ్మా గట్టిగా చెప్పు. 10th లోకి వచ్చాడండి అబ్బాయి. సరే విను, శని బాగలేడు, చదువులో బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టైం మరీ వరస్ట్గా ఉంది. మీనరాశిలోనే శని ఉన్నాడు ప్రజెంటు. నువ్వు పెట్టిన పేరు కూడా బాగలేదు. దీనివల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. మొన్నే ఇచ్చామండి అబ్బాయికి. ఏమ్మా? శాంతిలో అన్నారనండి, శాంతిలో అయితే ఇచ్చామండి. ఏంటమ్మా? శాంతి చేయించాలంటే తీర్చాము అని చెప్తున్నారు గురువుగారు. శనికి చేయించావా? హోమం చేయించావా? చేయించానండి, హోమం ఎన్ని చేయించానండి. నల్ల నువ్వులు దానం చేయించి ఎన్నాళ్ళు ఏం చేయించి? నెల అవుతుందండి. సరే ఒక పని చేయి, శనివారం నల్ల నువ్వులు దానం చేయించు, చేస్తే బాగానే ఉంటుంది. ఓకేనా? కంగారు పడక్కర్లా. సరే. ఓకే. మరో కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మహేశ్వరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/8/1991 అండి. తెల్లవారుజామున 5:10కి పుట్టారండి. పేరు మరొకసారి చెప్పండి. చాణక్య అండి. 5:45 గురుగారు. ఉదయం 5:45. చెప్పమ్మా. అంతే కదండి. 5:13. 5:13. చెప్పమ్మా. గురుగారు, బాబుకి వివాహ ప్రయత్నం చేస్తున్నాము, ఎక్కడ కుదరట్లేదు. బాబు ట్రావెల్ బిజినెస్ చేస్తున్నారండి. ట్రావెల్ బిజినెస్? 2 బస్సులు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. అయితే అమ్మాయిలు సొంత ఇల్లు లేదండి. అమ్మాయిలు బిజినెస్ వద్దు, జాబ్ కావాలని అడుగుతున్నారు, ఇల్లు కావాలని అడుగుతున్నారు. సరే కాపేసి, నాకు అర్థమైపోయింది. మీ వాడి జాతకం ఎవరికైనా చూపించావా? చూపించలేదు ఫస్ట్? ఇంకా ఏం చూపించలేదు గురువు గారు. మరి ఎప్పుడు చూపిస్తావు? 40 ఏళ్ళు వచ్చినా చూపిస్తావా? కాదమ్మా, ఇప్పుడు నేను చెప్పేది అది కాదు. పెళ్ళిడు వచ్చింది, పెళ్ళి కావట్లేదండి, ఎందుకు కావట్లేదు చూపించుకోవాలిగా. నేను అనేది అది. జాతకపరంగా మీ వాడికి బలమైన లగ్న దోషం ఉంది, దాంతోపాటు కుజ దోషం ఉంది. దీనివల్లనే పెళ్ళి కావట్లేదు. ఖచ్చితంగా మోటార్ ఫీల్డ్లో గట్టిగా సంపాదిస్తాడు, బాగానే ఉంటుంది. పేరేంటన్నావు? చాణక్య. చాణక్య. దాంతోపాటు ప్రజెంటు శని బాగలేడు. ఈ మధ్యకాలంలో బస్సులు పెద్దగా నడవట్లేదు, కొద్దిగా మధ్యలో ఇబ్బంది పెడుతున్నాయి, ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. అవునా? అవును గురుగారు. ప్రజెంట్ కొలాప్స్ అయ్యే అవకాశాలు టైం కనపడుతుంది. ప్రజెంట్ టైం నిన్నటి దాకా బాగా నడిచింది, కానీ ఇది చాలా క్రిటికల్ టైం. ఎంతకాలం కలిసి వచ్చినా, ఇన్నాళ్ళు ఎంత సంపాదించినా ఇక్కడ దెబ్బతీసేటువంటి టైం, గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో కనుక జాగ్రత్తగా కుజుడికి, చంద్రుడికి, రాహుకేతులకి హోమాలు, నాగప్రతిష్ఠ, ఆశేష శనికి 4 రకాల హోమాలు చేస్తే మీ వాడి వ్యాపారం నిలబడుతుంది, నష్టపోకుండా ఉంటారు. లేకపోతే మాత్రం చాలా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి, గుర్తుపెట్టుకో. దాంతోపాటు కదలి వివాహం ఇవన్నీ చేయాలి. అర్థమైందా? చేయండి. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు, అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు చెప్తా. కొన్ని నిమిషాలు నేను చెప్పినా మీకు అర్థం కాదు అట్లా. ఓకేనా? మరో కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నెంబరు కింద
అదే భర్త నెంబర్ 6 మాట్లాడతారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి జాతకము? ధర్మతేజ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఎంత? తేజ తేజ డేట్ ఆఫ్ బర్త్ అంటారు. త్వరగా చెప్పాలండి, హలో కాల్ కట్ అయిపోతుంది. హలో చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ 27/4/2004. కొంచెం స్పష్టంగా చెప్పండి. 27th 4/2004. టైం కూడా చెప్పండి. హలో ఏమండి? టైం చెప్పండి అమ్మా. టైం 1:00 మధ్యాహ్నమా? మధ్యాహ్నం. గురుగారితో మాట్లాడండి. పేరేంటమ్మా? ధర్మతేజ అండి. ధర్మతేజ, చెప్పు. చదువుతున్నాడా? డిగ్రీ సబ్జెక్ట్ ఉన్నాయండి. అదే బ్రేక్ వస్తుంది చదువులో. ఆ, కొన్ని సబ్జెక్టులు అయిపోయినాయా? ఇంకా ఉన్నాయండి, సబ్జెక్ట్ 3 ఉన్నాయి. శని బాగాలేడు, దానివల్ల కొద్ది ఇబ్బందులు వస్తాయి, కానీ మంచి ఉద్యోగం వస్తుంది. ఏమ్మా, మంచి జాబే వస్తుంది. శనికి చేయించు ఫస్ట్. శని బాగాలేడు. చెప్పండి ఏమ్మా, ఏం స్వామి? నేను చెప్పేది వింటే నీకు అర్థమవుతుంది, మధ్యలో మాట్లాడితే ఏమర్థమవుతుంది? ఆయనకి ప్రజెంటు శని బాగాలేడు, శని వల్ల చదువులో బ్రేకులు వస్తాయి, చదువు సాగదు, ఉద్యోగం మాత్రం మంచి జాబే వస్తుంది. శనికి 4 రకాల హోమాలు చేస్తే చదువు సాగుతుంది. అర్థమైందా? ఎక్కడండి ఏమ్మా? మీ ఏరియా ఎక్కడ? హైదరాబాద్లో కూకట్పల్లి గణేష్ టెంపుల్లో రేపు 19వ తారీఖు చేస్తున్నాం. ఇంకా వివరాలు కావాలంటే కింద నెంబర్ కనపడుతుందా బ్లూ కలర్లో, ఆ నెంబర్కి కాల్ చేసి చెప్తారు, వివరాలు చెప్తారు, వచ్చి చేసుకోండి. బాగుంది. ఓకే గురుగారు, అలాగే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా 19వ తారీఖు జరిపిస్తున్నారు కదా గురుగారు. ప్రధానంగా ఏ ఏ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి? అయితే స్త్రీ శాపం కానీ పితృశాపాలు కానీ కొన్నాళ్ళకి నాగదోషాలుగా మారిపోతాయి. ఒక స్థాయి మారిన తర్వాత 2-3 తరాలు దాటిపోతే అది నాగదోషంగా జాతక భాగంలో కనిపిస్తూ ఉంటుంది. పితృదోషం అనేది ఈ మధ్య ఏదో కొత్తగా చెప్తున్నారు, కానీ పూర్వం నుంచి మాత్రం పితృదోషాలు అయితే జాతక భాగంలో ఎక్కడ రాయలేదు. పితృదోషం ఈ మధ్యకాలంలో కొత్తగా సృష్టించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా రాహుకేతువుల సంబంధంతో ఏర్పడేటువంటి దోషాలు. మరి మోక్షనారాయణం అనేది సపరేట్ చేస్తాం, ఇది సపరేట్ చేయించుకోవాలి. మరి కొంతమంది ఏం జరుగుతుంటే 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మొదటి భార్య పిల్లల్ని అన్యాయం చేయడము, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు పంచకుండా మొత్తం వీళ్ళే కాజేయడము, ఇట్లా దుర్మార్గంగా ఏదైతే జరుగుతుందో మరి ఆ తరం దెబ్బతింటుంది. అవునా? మరి వాళ్ళు అన్యాయం చేసినట్టు అవుతుంది. అటువంటి సమయాల్లో కొంతమంది పెళ్లి చేసుకొని ఆడమనిషిని వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా స్త్రీ శాపాలుగా మారతాయి. కొన్ని తరాల తర్వాత అవి నాగదోషాలుగా మారతాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మ పురాకృత కర్మాల్లో వచ్చేటువంటి దోషాలు. కాబట్టి అవన్నీ జాతక భావంలో క్లియర్గా తెలుస్తుంది, జాతక చక్రంలో క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు ఇటువంటి రెమెడీస్ కరెక్ట్గా చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రావడం, మంచి మంచి సత్ఫలితాలు కలగడం, జీవితంలో వృద్ధిలోకి రావడం, ఇవన్నీ కూడా ఎక్కువ కార్యక్రమాల వల్ల జరుగుతాయి. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మాయి, వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అమ్మ. మా గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు లహరి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్ళయిందా? పెళ్ళయింది. 16 సంవత్సరాలు పెళ్ళయి. నా భర్త పేరు రాజశేఖర్. నీ వయసు ఎంత? అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు. నీ వయసు ఎంతమ్మా? నీ వయసు సుమారుగా చెప్పు. సుమారు 28 ఉంటుంది. ఓకే. ఆరోగ్యం బాగుందా? అదే ఆరోగ్యం గురించి కొంచెం ఆర్థిక సమస్యలు బాగున్నాయి గురువుగారు. అదే చెప్తున్నాను, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటావు. ఓకే. ఇంట్లో కూడా చిన్న చిన్న చికాకులు ప్రారంభమవుతాయి. ప్రజెంట్ శని బాగాలేడు, శనికి చేసుకుంటే నీ ఇబ్బందులు మొత్తం పోతాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా? అర్థమైందా చెప్పింది? హలో, చెప్పింది అర్థమైందా అంటున్నా? కాలేదు గురుగారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. శనికి 4 రకాల హోమాలు చేయాలి, మన పీఠంలో చేస్తున్నాం. ఈ 4 రకాల హోమాలు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీ ఇద్దరి మధ్యలో గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగుతుంది. ఓకేనా? ఓకే గురుగారు. ఓకే అమ్మా. మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి.
మీ పేరమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సంధ్య అండి, నా కోసం. మీకోసమేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 11, 1987. టైం కూడా చెప్పండి. టైమ్ నైట్ 10:45. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, పేరేంటి? నమస్తే గురుగారు. నమస్తే, పేరేంటి? ఉద్యోగము దొరకట్లేదు. సంధ్య, గత 4 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నావా? 3 ఏళ్ల నుంచి? 5 ఏళ్ళ? 4 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నా. అంటే పెళ్ళైంది, బాబు పుట్టిందని ఆపేసాను, మళ్ళీ వెతుకుతున్నాను, దొరకట్లేదు. ఏం చదువుకున్నావు? క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేషన్ అండి, డిగ్రీ అయిపోయింది. సరే, ఉద్యోగం కోసం అడగాము. జాతకం బాగానే ఉంది, కానీ ధనాధిపతి నీచపడ్డాడు జాతకంలో. ఓకే. ధనాధిపతి నీచపడితే నువ్వు ఎన్ని డిగ్రీలు చేసినా ఉద్యోగం మాత్రం సాగదు. మళ్ళీ ఏం చేయాలని? నీ జీవితంలో అదే జరుగుతుంది. కరెక్టేనా నేను చెప్పింది? ధనాధిపతి నీచపడ్డాడు. నాన్ వెజిటేరియన్ తింటావా? తింటాను. అది మానేయాలి ఫస్ట్. ఆదివారం పొరపాటును కూడా తినకూడదు. ఒకటి. ఓకే. ప్రతిరోజు సూర్య నమస్కారం చెయ్యి. ఓకే. దాంతోపాటు వీలుంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ, శనికి 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా నీకు 40 రోజుల లోపలలోనో 80 రోజుల్లోనో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకే. చేయకుండా వదిలేస్తే 2028 మార్చి వరకు ఉద్యోగం దొరకడం కష్టం. నీ జాతకం ప్రకారం చెప్తున్నా. ఓకేనా? ఓకే. ఓకే అమ్మా. సంతాన నష్టం ఏమన్నా జరిగిందా? పంతులు? పంతులు కాదు, గురువు గారు. పంతులు ఏంది? గురువు గారు. సంతాన నష్టం, అబార్షన్స్ అట్లాంటివి అయినాయా? అది కూడా కనపడుతుంది. ఓకేనా? చేసుకో, నేను చెప్పింది చేసుకో, బాగుంటుంది. మన పీఠంలో 19వ తారీఖు చేస్తున్నావు, వచ్చి కూర్చొని చేసుకో, అన్నీ పోతాయి. ఓకేనా? మరో కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లె గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు. పేరు? పేరు సంధ్య మహేష్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నమస్కారం. ఇంతకుముందు మాట్లాడావా? అవును, మాట్లాడాను గురు. ఎన్నిసార్లు మాట్లాడతావు? మా చెల్లె గురించి తెలుసుకుందామని. ఒకళ్ళే మాట్లాడే, ఒకళ్ళకే చెప్తారు, రెండో వాళ్ళకి చెప్పాం. ఇప్పుడు మాట్లాడలే, మళ్ళీ సంవత్సరం కింద. చెప్పు. పెళ్ళయిందా చెల్లెకి? అయింది. కొట్టాడుకుంటారా? కట్టుకున్నారు, బాకీలు బగ్గైనాయి. అనుకుంటారు, పోతుందా పోదా? ఏందమ్మా? ఇల్లు కట్టుకున్నారు, 4 సంవత్సరాలు అవుతుంది, బాకీలు బగ్గైనాయి, అమ్ముదాం అనుకుంటారు. ప్రజెంట్ విను, పోతలే. ఎవరి పేరు మీద ఉంది? మీ చెల్లి పేరు మీద కొన్నాడా? మహేష్ సంధ్య. ప్రజెంట్ టైం బాగాలేదు, ఆ ఇంటికి కరెక్ట్ రేటు రాదు, కట్టాల్సిన బాకీలు ఎక్కువ అవుతాయి, వడ్డీలు ఎక్కువైపోతాయి, టెన్షన్ ఎక్కువైపోతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా భయపడుతున్నారు. కష్టం. ఎటువంటి భయం అంటే ఎట్లా బయటపడతామని ఆందోళన స్టార్ట్ అయ్యి ఉంటుంది. కరెక్టేనా? అవును గురువు గారు. శని బాగాలేడు. శనికి చేస్తే అమ్ముడు పోతుంది. శనికి చేయకుండా అమ్మగానే పెడితే 20 లక్షల ఆస్తి 10 లక్షలు కొట్టేయాలని, తక్కువ కొట్టేయాలి అందరు ట్రై చేస్తుంటారు. నేను చెప్పేది అదే, గుర్తుపెట్టుకో. ఇద్దరు వచ్చి కూర్చొని శనికి 4 రకాల హోమాలు మన పీఠంలో చేస్తాం. చేసిన తర్వాత నల్ల నువ్వులు దానం చేసి శివాభిషేకం చేసి అమ్మగారికి పెడితే ఖచ్చితంగా 40 రోజుల్లో అమ్ముడుపోతుంది. ఓకేనా? నేను చెప్పించేది. మరో కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, వినిపిస్తుందండి, చెప్పండి. ఎవరి గురించి? హలో. హలో. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ బాబుది. మా బాబు పేరు బసవరాజు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? పుట్టిందే 18/1/1991. టైం కూడా చెప్పండి. టైం అండి, పుట్టిన సమయం. సాయంత్రం 6:40 కండి. గురుగారితో మాట్లాడండి. సరే అండి. చెప్పయ్యా, పెళ్ళైందా? మా బాబు గురించి సార్, మా బాబు జాతకం గురించి చెప్పాలి. మీ బాబు గురించే. పెళ్లి గురించి అడుగుతున్నావా, దేని గురించి అడుగుతున్నావు అంటున్నా? చెప్పండి. ఏం చెప్పాలి? నువ్వు అడిగిన సమాధానం చెప్పు. పెళ్లి గురించి అడుగుతున్నావా? పెళ్లి గురించి కావాలా, దేని గురించి కావాలి అంటున్నా? ఏమంటున్నారండి? నీకు వినపడపోతే నేనేం చేయాలి? మీ ఇంటికి వచ్చి చెప్పాలి జాతకం. ఇంకా ఓ పని చేయి, కింద నెంబర్ కాల్ చేయి. అయ్యా, కింద నెంబర్ కాల్ చేస్తే చెప్తా. ఓకేనా? నేను చెప్పే నీకు అర్థం కావట్లా, నేను ఏం చేసేది. నెక్స్ట్ కాల్తో మాట్లాడతాం గురుగారు. హలో.
హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీది. నా పేరు కృష్ణకుమారి. డేట్ ఆఫ్ బర్త్ 7వ తేదీ మే నెల 5వ నెల 1970వ సంవత్సరం. 7వ తారీఖు 7/8/70. గురుగారితో మాట్లాడండి. టైం ఎంతమ్మా? నమస్కారం గురువు గారు. నమస్కారం. టైం ఎన్ని గంటలకు పుట్టారు? గురువు గారు పుట్టిన టైం చెప్పండి. రాత్రి 8 గంటలకండి. ఇంతకుముందు ఒకసారి అడిగారు కదా నన్ను. అదేం తెలియట్లేదు, ఏం చేయించుకోవాలో గురువు గారు. ఆరోగ్య సమస్యలు తగ్గట్లేదు గురువు గారు. నేను అడిగిందా ఇంతకుముందు ఒకసారి నాతో మాట్లాడారా లేదా? మాట్లాడారు కదా. మాట్లాడాను గురువు గారు. మరి అప్పుడేం చెప్పాను? అది కుదురుకో శనుకో ఏదో చేయించుకోమన్నారు గురువు గారు. దాని గురించి కొంచెం చెప్పండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గురువు గారు. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఒక్కసారి అడగాలి, ఎన్నిసార్లు అడగకూడదు. ప్రజెంట్ కుజ శనులు బాగలేరు, శని మహాదశ ప్రారంభమైంది. ఓకేనా? పేరేంటన్నారు? పేరేంటమ్మా? కృష్ణకుమారి. కృష్ణకుమారి. జాతకపరంగా కుజుడు బాగలేడు, దాంతోపాటు శని కూడా బాగలేడు. కుజుడు నీచపడ్డాడు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆపరేషన్ వరకు వెళ్ళి అవకాశాలు కనపడుతున్నాయి. ఆపరేషన్ అయింది మధ్యకాలంలో? 10 సంవత్సరాల క్రితం అయింది గురువు గారు. అప్పటి నుంచి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ఆపరేషన్లు పడి స్టేజ్లో ఉంది. ఏంటి అసలు ఎందుకు? అదే చెప్తున్నానమ్మా, ఎప్పుడు ఆపరేషన్లో ప్రాణం మీదకి వస్తుంటుంది. ఆపరేషన్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. టైం బాగాలేదు. 2033 వరకు మరీ వరస్ట్గా ఉంది. శనికి కుజుడుకు చేసుకుంటే, హోమాలు చేస్తే ఆరోగ్యపరంగా సెట్ అవుతుంది. ఓకేనా? శనికి గురువుకి శనికి కుజుడికి శని భగవాన్ చేయించుకోవాలి. వినపడదు, కొంచెం చెప్పండి గురువు గారు. అమ్మా వినపడుతుంది గురువు గారు. అదేమ్మా, శనిగ్రహానికి కుజగ్రహానికి హోమం చేయించండి. ఓకేనా? శనికి కుజుడికి హోమాలు చేయించుకోవాలండి. అవునమ్మా, చేస్తారండి అక్కడ పీఠంలో గురువు గారు. మన పీఠంలో చేస్తాం. 19వ తారీఖు చేస్తాం. కింద నెంబర్ కాల్ చేయి, బ్లూ కలర్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు. ఓకేనా? గురుగారు ఎప్పట్లాగే ప్రేక్షకులకి చక్కని పరిహారాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. నమస్కారం. ఇదండి వాటి శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.